ఏంటిది అపవాది యొక్క ఆయుధం ఏంటిది? పెద్దది. క్రైస్తవునికి శత్రువు ఎవరు? గుర్తుపెట్టుకుని ఒకసారి. ఎవరు శత్రువు? అపవాది. వాడు ఎప్పుడు కూడా మనం దేవుని మార్గం నడిచడానికి ప్రయత్నం చేస్తుంటే వాడు వేరే మార్గం నడిపించే ప్రయత్నం చేస్తాడు. దేవుని మీద నుంచి పక్కకు త్రోనికి ప్రయత్నం చేస్తాడు. దేవుని బాడల నుంచి లోక బాడలోనికి పాప బాడల వాడు లాగనికి ప్రయత్నం చేస్తాడు. ఆల్వేస్ ఇఫ్ అటాక్స్ ఆన్ us. మన మీద వాడు ఎప్పుడు అటాక్ చేస్తాడు. మనం పరలోకం పోవడం దానికి ఇష్టం లేదు, దాంతో పాటు నరకానికి తీసుకుని వెళ్ళాలనే దానికి కంకణం కట్టుకున్నారు. అల్టిమేట్ గోల్ అదే. మనుషులందరినీ కూడా నరకానికి తీసుకుని వెళ్ళాలి. దేవుని రూపంలో ప్రతి మనిషి నశించిపోవాలని చూస్తాడు వాడు. వాంతో మన పోరాటము. వాడు చేసే ప్రతి గాలాలు, వాడు చేసే ప్రతి పనులు, వాడు చేసే ప్రతిదీ కూడా నేను డైవర్ట్ చేయడానికి. అందుకే మనం వాటితో పోరాడుతున్నాం. యాక్టివ్గా ఉండాలి. మనం తెలివి కావాలి, మనకు జ్ఞానం కావాలి, మనకు అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. దాని కుయుక్తులను తెలుసుకోమని బైబిల్లో దేవుడు స్పష్టంగా చెప్పినాడు మనతో. ఆదాం అవ్వ పడిపోవడానికి తెలివి లేకుండా దాని మాటలకు మోసపోయి, నువ్వు మోసపోకుండా ఉండాలి అని అంటే యూ షుడ్ హ్యావ్ దిస్ వర్డ్ విజ్డమ్ నాలెడ్జ్.